యశోమతి. జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాద పద్మాలకు ప్రణామాలు స్వామి. స్వామి 121 సరిగా 59 శ్లోకం స్వామి. ఓ రామ, భవిష్యత్ గ్రామ వ్యవహారమందు ఎట్లు ఆసక్తి రహితుడవయ్యుందువో అట్లే చిత్తవృత్తులందు ఆసక్తి లేక సత్స్వరూపమగు ఆత్మయందే నిష్ట కలిగి ఉండుము అని చెప్పి అన్నారుగా స్వామి. ఇక్కడ భవిష్యత్ గ్రామము అంటే స్వామి ఇంకా కట్టబడనిది, ఇంకా సిద్ధం కానిది అని అర్థం. అర్థమైందా? స్వామి అంటే ఇంకా రాలేదు అది. దాంట్లో ఎవరెవరో ఉన్నారని చెప్పి విన్నావు. అక్కడ ఏదో భూమి గురించి గొడవ అవుతుందని విన్నావు. రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి దాని గురించి, దాని వ్యవహారాలు, ఈసీలు తీయించి దాని సంగతి కథ కమేష్ తెలుసుకోవాలనుకున్నావు. అప్పుడు వెంటనే ఎవరున్నారు మనకంటే, మనకి గిరిధర్ గారు ఉన్నారు కదా, వారు ఇందులో నిష్ణాతులు కాబట్టి వారిని అడిగితే తెలుస్తుంది అని చెప్పి వెళ్ళామనుకో, ఆయన ఏం చెప్తారు? ఇప్పుడు గిరిధర్ గారు సమాధానం అదేం లేదు కదా అని చెప్తారు స్వామి. అదేను. అప్పుడు నీకు ఆసక్తి పోతుంది, లేదని తెలియగానే. పోమ్మా, ఇదేంటి ఇక్కడ ఉన్న పనికి మేము తలమునకలు అవుతా ఉంటే పనికిరాని తీసుకొచ్చా ఉంటాడు ఆయన. అదే చెప్తాడు. లోపల బయటకు అనకపోయినా లోపల అయితే అనుకుంటాడు. మన గిరిదారు కాబట్టి పైకి కూడా అంటాడు అది సంగతి. ఓకే, ఇంకా స్వామి నిన్న పోస్ట్ ఇచ్చాను స్వామి. ఇందులో అనుష్ఠానము, పూజ వీటి గురించి చెప్తూ ప్రత్యక్ష గురు సేవ అన్నారు కదా స్వామి. అది ఒకసారి చెప్తారా స్వామి? ఏముంది చెప్పడానికి, అందులో నేరుగానే ఉంది కదా. అందులో అంటే గురువు ప్రత్యక్షంగా ప్రాప్తించి ఉన్నారు కాబట్టి గురుసేవ అని తీసుకోవాలా స్వామి, లేదా ప్రత్యక్షంగా గురు సన్నిధిలో అని తీసుకోవాలా స్వామి? అది డౌట్ స్వామి. ప్రత్యక్షం అంటే ఈ లోకం అనే వేదిక మీద నీకు గురువు నీకు ఎదురుగానో లేకపోతే మరొక చోటనో ఉన్నట్లుగా నీకు ఉంటుంది కదా, దేహవంతుడై ఉంటుంది స్వామి. అటువంటప్పుడు ఆ గురువుని సేవించడం అనేది ప్రత్యక్ష గురు సేవ అవుతుంది. సేవించడం అంటే ఏంటి? అంటే చెప్పింది చెప్పినట్లు చేయటమే సేవ స్వామి. గురువు ఏ పని చేస్తుంటాడో ఆ పనిలో నువ్వు మునిగి ఉండడం సేవ స్వామి. ఆయన ఏ పనిలో ఉంటారో ఆ పనిలో నువ్వు అనుసరించడమే నీ సేవ అవుతుంది, కానీ మరొకటి నీ సేవ కాదు. అందుకే తల్లి పిల్లల ఎగ్జాంపుల్ చెప్పింది. అర్థమవుతుందా? నేను తల్లిని, నా పిల్లలు బాగుండాలంటే ఏం కావాలి? వాళ్ళకి పాలన, పోషణ ఉండాలి. వాళ్ళని పోషించడం, వాళ్ళ ఆహారం పెట్టడం అనే తల్లి లక్షణం అది కదా. అవును స్వామి. మరి అది వదిలేస్తే తల్లి ఎట్లా వద్దామే? అమ్మతనం వెళ్ళిపోయింది. అవును స్వామి. అమ్మతనం వెళ్ళిపోతే ఏమవుతుంది? పిల్లలు ఉండరు. పిల్లలు ఉంటే కదా అమ్మ ఉంటే కదా పిల్లలు. అవుతుందా? అర్థమైంది స్వామి. అలానే ఇక్కడ పిల్లలు అంటే గురుసేవ అన్నమాట. గురువు దాన్ని అర్థం చేసుకుంటే విషయం అర్థం అవుతుంది. ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ స్వధర్మము అన్నదానికి అర్థం ఏమిటంటే, తమను గురించి ఏమని నిర్దేశించుకుంటున్నారు అంటే ఆత్మ నిర్దేశం. ఇప్పుడే కదా అడిగారు. ఆత్మ నిర్దేశం ఏమనుకుంటున్నారో దానికి తగ్గ పని చేయాలి. నేను స్టూడెంట్ని అన్నాడు. స్టూడెంట్ని, విద్యార్థిని అంటే ఏంటి? విద్యాభ్యాసం అనేది అతని పని. అది చేయకపోతే విద్యార్థి ఎట్లా అవుతాడు? అప్పుడు వాడు చదవడం లేదు, నేను స్టూడెంట్ అంటున్నాడు. కేవలం పేపర్ మీద స్టూడెంట్, వాడు రికార్డ్స్లో స్టూడెంట్, కానీ వాడు చదవడు. వాడు విద్యార్థి కాదనమాట. అందువల్ల వాడి దగ్గరికి విద్య రాదు. అర్థమవుతుందా? అది అనుష్ఠానం అంటారు. ఏంటి అనుష్ఠానం? ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఏ కారణం చేస్తున్నావు? దేని గురించి చేస్తున్నావు? నేను ఫలానా వరం కోసం, ఫలానా బలం కోసం, ఫలానా శక్తిని పొందడం కోసం నేను అనుష్ఠానం చేస్తున్నాను అంటావా? సరే, చెయ్యి. కానీ ఆ అనుష్ఠానం, ఆ బలం ఎందుకు? ఆ శక్తి ఎందుకు?
అనే వివరణ ఇచ్చేవాడు గురుడు. ఆ వివరణ లేకపోతే నీ శక్తి నీకు శాపమై కూర్చుందా లేదా? కూర్చుంటుంది స్వామి. మరి ఎవరి మాట విన్నాను నేను అన్నాడు రావణుడు. ఉమ్. అంటే నాకు గురువు అంటూ ఎవడు లేడు, నాకు నేనే అన్నాడు. రాముడు ఏమంటున్నాడు? మా గురువు దశరథ మహారాజు ఉన్నాడు, మా గురువులు వశిష్ఠ భగవాన్లు ఉన్నారు, వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము జీవిస్తున్నాం తప్పితే శాస్త్రం అనేది ఒకటి ఉంది, బ్రహ్మదేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇచ్చిన శాస్త్రాన్ని అనుసరించి మేము జీవితాన్ని సాగిస్తున్నాము, కానీ మేము స్వతంత్రులం కాము అన్నాడు ఆయన. నేను సర్వస్వతంత్రుడు అన్నాడు రావణుడు. నన్ను ఎదిరించేవాడు ఎవడన్నాడు. అప్పుడు ఏమైంది? ఎప్పుడు స్వాతంత్ర్యం ప్రకటించావో అప్పుడు నీవు ఏమిగా నిర్దేశించుకుని, నేను రావణుడిని అన్నావు కదా, ఆ రావణత్వాన్ని నువ్వు రక్షించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ అవసరం దాన్ని బలాబలాలు ఎరగకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే ప్రకృతి నిన్ను తినేస్తుంది. ఆ విషయాన్ని చెప్పేవాడే గురుడు. ఆ గురుడి మాటే వినలేదు, తల్లి మాట వినలేదు, తాత మాట వినలేదు, తమ్ముడు మాట వినలేదు, ఇంకా సేనానాయకుడి మాట వినలేదు. ఎంతోమంది చెప్పారు, వినలేదు. వినకపోతే ఏమవుతుంది? నీ బలమే నీకు చావుకు కారణమైంది. రాముడు బలహీనుడి మీదకి పోడు కదా. ఎందుకు వెళ్ళాడు? నాకు బలం ఉందని గర్వించి ఇబ్బంది పెడుతుంటే అందరినీ, ఏమిటి రబ్బాయి నీ సంగతి అన్నాడు. అంతే సార్. క్లియరా? క్లియర్. గురుసేవలో అహంకార నాశనం అవుతుంది. అక్కడ ఉచ్చ కార్యం, నీచ కార్యం, ఇష్ట కార్యం, అయిష్ట కార్యం అనే దానికి తావులేదు. నీ ప్రకృతి నీకుండి నీకు అభిరుచులు ఉంటే ఉండవచ్చు కాక, కానీ నీకు స్వాతంత్ర్యం మాత్రం లేదు. ఎప్పుడైతే నీకు స్వాతంత్ర్యం లేదో, నీకు స్వాతంత్ర్యం లేని చోట నీకు బాధ్యత లేదు. నీ బలం ఏం బలము అంటే ఆత్మబలం, సత్యబలం, గురుబలం. అర్థమైందా? అర్థమైంది స్వామి. అలా కాకుండా నేను చేకూర్చుకున్న నా సొంత బలాన్ని నేను చేకూర్చుకుంటానని చెప్పి అనుష్ఠానం వల్ల ఏమవుతుంది? బలం వస్తుందంటే శక్తి కలుగుతుంది. అది ఆత్మశక్తి అనే పేరుతోటి, ఓజస్సు అనే పేరుతోటి, లేకపోతే తేజస్సు అనే పేరుతోటి చెప్తాను, అంతే. అర్థమైందా? అర్థమైంది. తేజస్సు అని చెప్పబడే చోట తేజో వృద్ధి, తేజో హ్రాసము రెండు కూడా అనుభవానికి వస్తాయి. తేజస్సు ఎప్పుడు కూడా పోలికకి సంబంధించింది, అది ఒక లక్షణం మాత్రమే. ఆత్మ తేజోవంతమా కాదా అంటే ఆ మాటకు అర్థమే లేదు. ఎందుకంటే మరొకరిని కాదని చెప్పి ప్రాధాన్యాన్ని పొందింపజేసేది తేజస్సు. ఒక 100 వాట్స్ బల్బు దగ్గరికి 1000 వాట్స్ తీసుకొచ్చామనుకో, వాట్సా వోల్ట్స్ ఏది చెప్తాం కదా మనం, ఏది కనిపిస్తుంది? 1000 కనిపిస్తుంది. 1000 వాట్స్ ముందు సూర్య భగవానుడు వచ్చాడు, ఎవరు కనిపిస్తారు? సూర్య భగవానులే కనిపిస్తారు. ఇది తేజము. తేజస్సులో తక్కువ ఎక్కువలో ఉండటం, అన్ని తేజాలే. కానీ ఆత్మ అన్యం లేదు కదా, అది తేజవంతం అనే మాట కూడా అర్థం లేదన్నమాట. అర్థమైందా? ఈ విధంగా విషయం అర్థం కాకుండా చేసేవాళ్ళు గురువుకు దూరం అవుతారు. ఎందువల్ల? చెప్పిన మాట ఏది ప్రధానం అన్నది దాన్ని వదిలేసేసి నా పని నేను ఎట్లా ఉంటాను అట్లా ఉంటానని భావన చేసే స్థితి ఎందు ఏదో అధిగమించాలని, నేను అధికంగా సాధిస్తున్నానని అనుకునే ఆ భ్రాంతి ఎందు ఆత్మ దర్శనాన్ని పొందలేరు. వాళ్ళు ఎంతసేపటికి ఒక భ్రాంతిపరమైన ఒక తేజస్సును అనుభవిస్తూ ఉంటారే తప్ప వేరేం లేదు. వాడి ఇంద్ర భగవానుడు కావచ్చు, వాడి వృత్రాసురుడు కావచ్చు, మరొకడు కావచ్చు. కానీ ఆవకడో కావటానికి కాదుగా ఇప్పుడు మనం చేరింది. సమస్త జగత్తును నిరసిస్తూ, సమస్త జగత్తును సమంగా చూస్తూ, ఆత్మ సమంగా
తనకంటే ఎక్కువలు కానీ తక్కువలు కానీ లేరని గ్రహిస్తూ తాను మాత్రమే ఉన్న అనే స్థితిని పొందటం, అది దేహానుభవ కాలంలో గురువు తాను అనే భావాన్ని పొందటం అనేది ఇక్కడ సాధకుడి యొక్క లక్షణం. దీన్ని ద్విజ లక్షణం అంటాం. అర్థమైందా? ఈ విషయం తెలిసిన వాడిని ద్విజుడు లేకపోతే బ్రాహ్మణుడు అంటారు. అంటే అధిష్టానాన్ని, బ్రహ్మదేవుణ్ణి ఎరుగుతూ ఉన్నాడు అనమాట ఇతడు. కారణాన్ని స్పష్టంగా దర్శిస్తూ, కార్యకారణాల అభేదత్వాన్ని కూడా దర్శిస్తూ కేవల స్వరూపుడై ఉంటూ ఉన్నాడు. ఇది జీవన్ముక్త స్థితి. మీ ప్రకృతుల వల్ల మేము బాగా చేస్తున్నాం, నేను ఎక్కువగా చదువుతున్నాను, నేను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను, వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకి తెలియడం లేదు, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు పనికొచ్చేవాళ్ళు, ఇటువంటి భావాలతోటి మీరు ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. ఇది రకరకాల భ్రాంతులు అనమాట. ఇదంతా నీకు తెలియకుండానే సౌమ్యంగా ఉంటున్నాను అనుకొని అహంకారాన్ని వృద్ధి పొందించుకుంటూ ఉంటాం. అందుకే కృష్ణ భగవానుడు చెప్పింది, భగవద్గీత మీరు చదివారు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఏంటది? ఇది మర్చిపోయారు. స్వామి అయితే ఏమీ లేదు, ఇంక చాలు. వినాలి చెప్పేటప్పుడు స్వామి ఏంటి వినిపించలేదు స్వామి, అందుకని అన్నాను స్వామి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నారు. అంటే ఏమిటి దానికి అర్థం? నువ్వు ధర్మాలన్నీ వదిలిపెట్టేసేసే నన్ను పొందమని చెప్పారు. అంటే ధర్మాచరణ సాగించవద్దని కాదు అర్థం. అక్కడ అసలు నీకు అసలు దాన్ని ఇచ్చేది నేను. నువ్వు నన్ను చూస్తూ ఉన్నంతసేపు మాత్రమే రక్షించబడతావు. కాదన్నట్లయితే నీ ధర్మాచరణలో నిరంతరము కూడాను జ్ఞానం లేనందువల్ల, జ్ఞానాన్ని ప్రసాదించే గురుత్వం అనే దాన్ని నువ్వు అంగీకరించినప్పుడు, నీకు నువ్వే ఆలోచన చేసుకుంటున్నప్పుడు నీకెప్పుడు ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ విషయాన్ని తెలియజేయటం కోసం నిన్న పోస్ట్ ఇవ్వటం జరిగింది మీకు. అర్థమైందా? ఎవడు స్వాతంత్రుడు కాడు అని చెప్పి రాములు వారు ఎందుకన్నారు? ఆయనే కదా జగదీశ్వరుడు, సమస్త లోకేశ్వరేశ్వరుడు ఆయనే కదా. ఆయన ఆ మాట ఎందుకన్నారు? తత్వం అది. కృష్ణ భగవానుడు ఆ మాట ఎందుకు చెప్పారు? అబ్బాయి, నీ ధర్మాన్ని నువ్వు పరిపాలించు, నీ పని నువ్వు చేయి, జరగాల్సింది వాస్తవానికి ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు ఏమి జరగనున్నదో ఆ స్వరూపము నేనే, జరిగిపోయింది నేనే, జరుగుతున్నది నేనే. నిమిత్త మాత్రో భవ, నువ్వు నేను చేసి పెట్టే ఉంచాను, నువ్వు కేవలం దానికి కారణంగా కనిపించంతే. నువ్వు కర్తగా దాన్ని నీ బుట్టలో వేసుకో, ఆ పుణ్యాన్ని, ఆ ధర్మాచరణ యొక్క ఉత్తమోత్తమైన ఫలాన్ని, అంతవరకే అని చెప్పారు. సో ఈ విధంగా ఎవరైతే మరొకరి ఆదేశం చొప్పున వర్తిస్తూ ఉన్నారో వారికి పాపపుణ్యాలు అంటారు. పుణ్యం అంటుతుంది, పాపం మాత్రం అంటారు. అర్థమైంది కదా? అర్థమైంది స్వామి. అందువల్లనే భర్త చేసిన పుణ్యంలో భాగం ఉన్నది కానీ పాపంలో భాగం లేదు. కారణం ఏంటి? పాపపుణ్యాలు నిర్ణయించుకొని దారి ఇదా అవునా కాదా అని నిర్ణయించుకోవాల్సింది గురుడు. నీకేం పని? అర్థమవుతుందా? అర్థమైంది. అందుకనే పూర్వం రాజులు ధర్మాన్ని స్థాపించడం కోసం మరొక రాజుతోటి యుద్ధానికి వెళ్తారు. ఎప్పుడు అక్కడ అధర్మం వర్తిస్తూ ఉంది అనుకున్న కాలంలో వెళ్ళి అక్కడ ప్రజలందరినీ చంపరు. మరి ఎందుకు అలా వెళ్తారంటే అక్కడ ప్రజలందరూ కూడా అధర్మాత్ములు అయిపోయి ఉన్నారు. ఎందువల్ల? యథా రాజా తథా ప్రజ కాబట్టి. అప్పుడు రాజును ఒక్కడిని సరిచేస్తే అక్కడ ప్రజా జీవితం అంతా కూడా బాగుంటుంది కాబట్టి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. అంతేగాని కీర్తికాంక్షతోటో
మరొక భూమి మీద ఆశతోటో దాన్ని పెంచాలనో మా రాజ్య విస్తరణ చేయాలనో అటువంటి పిచ్చి ఆలోచనలు కావు. వీళ్ళకి తెలియక ఇలా అర్థం చేసుకొని ఈ చరిత్రకారులు వీళ్ళందరూ కూడా వాళ్ళు తప్పుగా అవగాహన చేసుకొని అందరిని తప్పుదోవ పట్టించారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది స్వామి. బ్రాహ్మణుడు అంటే విద్వత్తు కలిగిన వాడు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడని అర్థం. పుట్టిన పిల్లవాడికి వెంటనే బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుంది? వాడు ప్రకృతి అటువంటిది అయితే తప్ప కలగదు కదా. కలగదు స్వామి. వాడు పెరుగుతాడు, వాడికి ఉపనయనం అవుతుంది, క్రమక్రమంగా అధ్యయనం కొనసాగించి అనుష్ఠానం కొనసాగించి క్రమంగా బ్రహ్మవేత్త అవుతాడు. అప్పుడు అతడు బ్రాహ్మణుడు అవుతాడు, నిజమైన బ్రాహ్మణుడు. ఈ మధ్య కాలంలో అతడు ఆచరించే కాలంలో కూడా బ్రాహ్మణుడు అనే బ్రాహ్మణ వృత్తి ఎందు ఉన్నాడు. ద్విజుడు అంటే సంస్కారం చేయబడ్డవాడు అని. కాబట్టి ఇది అని చెప్పి నిర్ణయించబడతాడు. కానీ ఈ లోపల పూర్ణంగా తెలుసుకునే లోపల అతడి వల్ల జరిగిన కొన్ని పొరపాట్లు లాగా కనపడే చేష్టలను బట్టి ఇతడు ఇట్టివాడు అని చెప్పి నిర్ణయించి ఈ బ్రాహ్మణులందరూ ఇంతే అని చెప్పేవాడు అని అంటే వాడు తెలిసినవాడా తెలియనివాడా? తెలియనివాడే స్వామి. తెలియనివాడే కదా. ఇది అంతే. కాబట్టి ఈ క్రమంలో విషయాన్ని తెలుసుకుంటూ పరమతత్వాన్ని గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ క్రమంలో తన్ను తాను ఆ మార్గానికి అంకితం చేసుకొని వెళ్ళేవాడు శిష్యుడు. అక్కడ గురువు గారికి పనో గురువు గారి సహాయం చేస్తుండే వాళ్ళకి ఏదో అవసరం వస్తే నేను అనుష్ఠానం చేసుకుంటా, తర్వాతే మీరందరూ మీతోటి నేను మాట్లాడనేవాడు శిష్యుడు ఎట్లా అవుతాడు? వాడు స్వతంత్రించాడు ఆల్రెడీ. అర్థమైందా? ఈ పోకళ్ళు గమనించినప్పుడు ఇటువంటి పోస్టులు వస్తాయి. ఎవరి కోసం వస్తాయి? ఆ ప్రకృతిని అనుసరించి వస్తాయి. ముక్తి బోధయే గురునైజం కదా. అవును స్వామి. ఆ కారణం చేత అవి వస్తాయి అంతే, అంతకంటే ఏం లేదు అక్కడ ప్రయోజనం. గురుత్వం అనే పదవిని స్వీకరించినప్పుడు, ఆ పదవిలో ఉంటున్నప్పుడు బోధ అనేది, బోధించడం అనే ప్రక్రియ, ఈ రెండు సహజంగానే ఉంటాయి. అది కాదు గురుత్వం తీసివేసినప్పుడు ఎవడేం మాట్లాడలేదు. అర్థమైందా? ఇక నీవు దేవుడికి ఇష్టడివి కావాలి. దేవుడికి ఎప్పుడు ఇష్టడు అవుతావు? దేవుని మార్గంలోనే ఉన్నాం. దేవుడు ఏ మార్గంలో ఉన్నాడండి? సత్య మార్గంలో ఉన్నాడు. గమనించాలి, నువ్వు అన్నమాటే సత్యమే, కానీ ఎలా? ఇదే విచారణ. ఏమిటి? దేవుడు తనకంటే అన్యమైన దాన్ని దేన్ని చూడడం లేదు. కాబట్టి తనకంటే అధికుడు గాని, సమానుడు గాని, తనకంటే అల్పుడు గాని లేడు. ఇది దైవ మార్గం. ఇదే జీసస్ చెప్పింది, ఇదే రాముల వారు చెప్తున్నది, అదే వశిష్ఠ భగవానుడు చెబుతున్నది, అదే ఏ గురువు అయిన పరమ గురుడు చెప్పేది అదే. ఎక్కడైనా సరే నీకంటే అధికులు గాని, అల్పులు గాని, సమానులు గాని కనిపిస్తుంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, అవిద్యతోటి వర్తిస్తూ ఉన్నావు. అర్థమైందా? నువ్వు అభిప్రాయాలను ఏర్పరచుకొని వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని మనం అనుకుంటున్నావు అనుకో నీ మనసులో నిజంగానే, అప్పుడు నీకు అదే అనుభవానికి వస్తుంది. నీకంటే తక్కువ వాడని లాగా కనిపించేవాడిని కూడా సమంగా ఎప్పుడైతే నీ మనసులో నువ్వు భావన చేయటం, అనుభవించడం మొదలు పెట్టావో, అప్పుడు నువ్వు సమత్వం నీ లక్షణం కాబట్టి, అది దేవ లక్షణం కాబట్టి శివుడితోటి సమంగా కూర్చుంటావు. అదే జీసస్ చెప్పే, నేను నా తండ్రి సింహాసనం మీద ఆయనకి కుడి ప్రక్కన నేను కూర్చుంటానని చెప్పే. అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్లు తెలియకుండా వేషాలు, కేవలం ఒక బ్రాహ్మణ వేషం వేసుకోనో లేకపోతే గురువు వేషం వేసుకోనో ఒక మతానికి సంబంధించిన చిహ్నాలను ధారణ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆ పిచ్చి వాళ్ళకే. ఆ పిచ్చి ఎవడు మాట్లాడుతున్నాడు? వాడిదే కదా పిచ్చి. వాడే దాన్ని అనుభవిస్తాడు. అందువల్ల విషయాన్ని గ్రహించాలి. నువ్వు ఎలా ఏ మాట అంటావో నీ ప్రతిబింబం కూడా అదే మాట అంటుంది. నీ ప్రతిబింబమే నీ జీవితం. అర్థమవుతుందా?
అర్థమవుతుంది స్వామి. ఇది తత్వం. నీ భజనమే నీ స్మరణమే వేదాంత వనవాస నారాయణ. నీ భజనమే నీ స్మరణమే వేదాంత వనవాస నారాయణ. కనిపించు కరిగించు నీవుండగా కనిపించవేలని జనులందురే. కనిపించు కరిగించు నీవుండగా కనిపించవేలని జనులందురే. కనిపించిన నా కథ పెంచిన కనిపించిన నా కథ పెంచిన నీ రూపు నీ దయనే తెలిసేనులే తెలిసేనులే. నీ భజనమే నీ స్మరణమే వేదాంత వనవాస నారాయణ. మోహాల తెరలెల్ల తొలగింపవా నా పాలి దైవమా నా ప్రాణమా. మోహాల తెరలెల్ల తొలగింపవా నా పాలి దైవమా నా ప్రాణమా. రవి నీవేలే శశి నీవేలే రవి నీవేలా శశి నీవేలే. అనలాన జీవాన ప్రభ నీవేలే ఆ ప్రభ నీవేలే. నీ భజనమే నీ స్మరణమే వేదాంత వనవాస నారాయణ. ఇహమైన పరమైన నీ రూపులే ఆనంద బీజము నీవేనులే. ఇహమైన పరమైన నీ రూపులే ఆనంద బీజము నీవేనులే. ఘన జీవమా నిర్గుణ దైవమా ఘన జీవామా నిర్గుణ దైవమా. మరు జన్మ తొలగించి దరి చేర్చుమా నీ దరి చేర్చుమా. నీ భజనమే నీ స్మరణమే వేదాంత వనవాస నారాయణ.